అయితే ఈ లలితా సహస్రనామాలు ఈ నామాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పుకున్నాం మన గతంలో. హయగ్రీవ అగస్త్య సంవాదంగా వచ్చినాయి. హయగ్రీవుడు అగస్త్యుడికి చెప్పాడు అన్నారు. సరే, ఇలా మన దాకా వచ్చేసినాయి ఇవి. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఈ లలితా సహస్రనామాలు మొత్తం కూడా 52 రకాలైనటువంటి విభాగాలుగా 52 విభాగాలుగా చెప్పడం జరిగింది. అసలు అది మీరు గుర్తించాల్సిన విషయం. 52 విభాగాలుగా చెప్పడం జరిగింది. ఏమిటా విభాగాలు అంటే, లలితా శాస్త్రంలో ఉన్నటువంటి నామాల్లో కొన్ని నామాలని ఒక విభాగంగా చేశారు. ఉదాహరణకి మొట్టమొదటి 5 నామాలు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవ కార్య సముద్యత. ఈ 5 నామాలు కూడా అమ్మవారి యొక్క వైభవాన్ని మనకి వివరిస్తూ ఉంటాయి. అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తున్నాయి మనకి. అలాగే 6 నుంచి 54 నామాల దాకా, అంటే 49 నామాలు ఉంటాయి ఇందులో అమ్మవారి యొక్క స్థూల రూపం ఏమిటి? ఉజ్జద్భాను సహస్రాభ, చతుర్బాహు సమన్విత, రాగస్వరూప, సాధ్య, క్రోధ, కారాంకుశోజ్వల. ఇలా అమ్మవారి యొక్క స్థూల రూపాన్ని వివరించడం జరిగింది. ఆ తర్వాతకు వచ్చేటప్పటికి 55 దగ్గర నుంచి 63 దాకా ఈ నామాల్లో అమ్మవారు ఎక్కడ ఉంటుంది, దేవి యొక్క నివాస స్థానం ఏమిటి, ఆవిడ ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం మనం. సుధా సింధోర్మధ్యే స్వర విటపవాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యా కతిజన చిదానందలహరీ. అంటే ఆవిడ ఎక్కడ ఉంటుందంటే సుధా సింధువునందు. అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు లలితా శాస్త్రంలో వచ్చేప్పటికీ, సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్ నగరనాయక. ఆ మేరు శృంగమునందు మేరు పర్వతం మీద ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఇలా అమ్మవారి యొక్క నివాస స్థానం చెప్పాడు. ఆ తర్వాత భండాసుర వధ 64 నుంచి 84 దాకా 20 నామాల్లో చెప్పాడు. భండాసురుణ్ణి అమ్మవారు ఏ విధంగా సంహరించింది. ఇందులోనే మనకి అనేకమైన మంత్రాలు ఉంటాయి ఇక్కడ. ఇది మంత్రశాస్త్రం. బాలామంత్రం ఇందులోనే ఉంటుంది, గణపతి మంత్రం ఇందులోనే ఉంటుంది. ఇలా అనేక రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి ఇందులో. మహాకామేశ్వర మంత్రం ఇందులోనే ఉంటుంది. ఇలా అనేక రకాలైన మంత్రాలు కూడా ఇందులోనే ఉంటాయి లలితా శాస్త్రంలో. మర్చిపోకండి, నామాన్ని మనం మంత్రంగా చెప్పడం కాదు. అశ్వారూఢ దిష్టి సస్వ కోటి కోటిభిరావృత, అశ్వారూఢ మంత్రం చెప్తోంది అక్కడ. ఇలా ఒకటి కాదు, బాలా లీలా వినోదిని బాలామంత్రం చెప్తోంది. ఈ బాలామంత్రం 2 చోట్ల చెప్పడం జరుగుతుంది. ఇక్కడ చెప్పారు, చివరిలో కూడా మళ్ళీ బాలా అక్కడ చెప్తారు. ఇక్కడికి వచ్చేప్పటికి ఒక చోట షడక్షరి, ఒక చోట నవాక్షరి, 2 చోట్ల కూడా బాలామంత్రం మనం చెప్పడం జరుగుతుంది. అలాగే అసలు గొప్పదైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడి నుంచి వస్తాం చూడండి, 85 to 89 మంత్రాన్ని చెప్తూ ఉన్నారు. పంచదశి మహామంత్రము శ్రీమద్ వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ, ముఖం వాగ్భవకూటమి, కంఠాదిక్కడి పర్యంతం మధ్యకూటస్వరూపిణి శక్తికూటైక తాపన్న కటి అధోభాగదారిణ. ఇలా పంచదశి మహామంత్రం చెప్పారు. 90 నుంచి 95 దాకా కౌళాచారము, కౌళిని కులయోగిని,
కౌలాచార్యం చెప్పారు. ఆ తర్వాత అకుల సమయాంతస్థ సమయాచార తత్పర సమయాచారం చెప్పారు. ఆ తర్వాత గ్రంథి భేదనము మూలాధారైకలయ బ్రహ్మగ్రంథి వేదిని మణిపురాంతరయుత విష్ణు గ్రంథి వేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్ర గ్రంథి వేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. గ్రంథిత్రయాన్ని భేదించుకుని కుండలిని శక్తి పైకి వెళ్ళిపోయి సహస్రారాన్ని కరిచి పట్టుకుంటే అక్కడ నుంచి సుధా ఆ అమృతపు ధారలు కిందికి జాలువారి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడీ మండలాన్ని తడుపుతూ ఉన్నాయి. ఆ సమయంలో యోగి పొందేటటువంటి ఆనందం అనేది ఉన్నది, అది అనిర్వచనీయము, అనుభవైక విద్యము అన్నారు. ఇలా ఒకటి కాదు, అనేకమైనటువంటి విషయాలు. చంద్ర విద్య, మను విద్య, భాను విద్య ఒకటి అవస్థా పంచకము, జాగ్రత్త స్వప్న సుషుప్తి, తురియము తురియాతీతము. ఈ అవస్థల గురించి చెప్పాడు. పంచకృత్యపరాయణ, ఇక్కడ పంచకృత్యములు సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము, ఈ పంచకృత్యములు. సృష్టికర్తే బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహణ పంచకృత్యపరాయణ ఇలా చెప్పారు. అలాగే ఇక్కడ చూడండి, బిందుమండల వాసిని. ఇక్కడ ఒకటేంటరా 420 నుంచి 68 468వ నామం దాకా గాయత్రి మహామంత్రాన్ని చెప్పారు. గాయత్రి మంత్రాన్ని అసలు ఇవన్నీ కాదు, మహా గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే 469 దగ్గర నుంచి 542 నామాల దాకా షట్చక్రాల్లోనూ అమ్మవారి యొక్క స్వరూపం, మాతృగర్భంలో శిశువు ఎలా పెరుగుతుంది, ఎలా ప్రవేశిస్తుంది, ఎలా పెరుగుతుంది అనే విషయాలని కూడా చెప్పారు. విశుద్ధి చక్రలయ ఆ రక్తవర్ణాతిలోచన ఖట్వాంగాది ప్రేరణ వదనైక సమన్విత. మొదటి నెలలో గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ ఏ ఆహారం తినాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, 2వ నెలలో శిశువు ఎలా వృద్ధి చెందుతుంది, 3వ నెలలో ఏమవుతుంది, ఏమొస్తాయి, అసలు అవయవాలు ఎలా ఏర్పడతాయి, తల్లి ఏ రకమైన ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇలా సామాన్యంగా కాదర్రా, దాక్షాయణి విద్య, ఆత్మవిద్య, లోపముద్ర విద్య, సావిత్రి విద్య, సరస్వతి విద్య, నంది విద్య, మంగళచండీ విద్య, కపర్దిని విద్య, జ్ఞాన విద్య, ఒకటేమిటి అనేక రకాలైనటువంటి విద్యలు చెప్పడం జరిగింది ఇందులో. ఇవన్నీ మంత్రాలే, మంత్రశాస్త్రం అమోఘంగా చెప్పబడింది ఇందులో. ఏ ఏ మంత్రాలు ఏ ఏ నామాల్లో ఉటంకించారు అనే విషయం మనకి తెలుస్తుంది. అలాగే జపం ఎలా చేయాలి, సువాసిని అర్చన చేయాలా అక్కర్లేదా, సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధమానస, సువాసిని అర్చన తప్పనిసరిగా చేయాలి అని చెప్తాండి. బిందు తర్పణ సంతుష్ట త్రిపురాశ్రీ, అక్కడ బిందువునందు తర్పణ చేయాలి. ఇలా ఈ చక్రార్చన అనేది చేయాలి. ఈ విషయాలన్నీ కూడా ఈ లలితా శాస్త్రంలో చెప్పడం జరిగింది. మొత్తం 52 రకాలైనటువంటి 52 విభాగాలుగా చేశారు ఈ లలితా శాస్త్రాన్ని. 52 విభాగాలుగా చేశారు. ఈ 52 విభాగాల్లోనూ కూడా ఈ విషయాలు అన్నీ కూడా ఒక్కొక్కటి చాలా వివరంగా విపులంగా చెప్పడం జరిగింది. పిండి కొద్దీ రొట్టె. మేము అంత పుస్తకం చదవలేమండి, మాకు చిన్న పుస్తకం కావాలి అంటే అప్పుడు వ్యాఖ్యానం చిన్నదిగానే ఉంటుంది. శ్రీమాత అనేటటువంటి పదానికి గొప్పదైనటువంటి తల్లి అని ఉంటుంది, అంతే. అంతే, అర్థవంతంగానే ఉండదు. శ్రీ మహారాజ్ఞి, జగత్తులకన్నింటికీ కూడా చక్రవర్తి. శ్రీమత్ సింహాసనేశ్వరి, చాలా గొప్పదైనటువంటి సింహాసనాన్ని
అధిష్ఠించినటువంటిది. చిదగ్నికుండ సంభూత, అగ్నికుండంలో నుంచి ఆవిర్భవించింది. ఎందుకు అంటే దేవకార్య సమజ్యత, దేవతల యొక్క పనులు చేయడం కోసమని అగ్నికుండం నుంచి ఆవిర్భవించింది. అంతే వ్యాఖ్యానం అయిపోయింది. చిన్న పుస్తకాలు తీసుకుంటే ఇలాగే ఉంటుంది. సాక్షాత్ అది నేరాచిన అంతే. ఎందుకంటే మన పుస్తకం చిన్నదిగా ఉండాలి అన్నప్పుడు అంతకన్నా ఎక్కువ రాయలేం. ఆయన రాసేవాడి తప్పు కాదు. అందుకే మిమ్మల్ని చదివినంత వరకు అయినా సరే పెద్ద పుస్తకము, మంచి వ్యాఖ్య ఉన్నటువంటి పుస్తకాన్ని తీసుకుని చదవండి అని చెప్పే కారణం ఇది. ఇప్పుడు నేను రాసినటువంటి లలితా సహస్రనామ భాష్యం గతంలో శ్రీ విద్యా సారథి అనే పేరుతో దీన్ని ప్రింట్ వేయడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా దీన్ని లలితా సహస్రనామ భాష్యము అనే పేరుతోనే ప్రింట్ వేసేసాం. ఇది మళ్ళీ ఇప్పుడు కొత్త పుస్తకంగా, ఒకటే పుస్తకంగా మార్కెట్లోకి వచ్చేసింది. మొట్టమొదటిలో మేము ప్రింట్ వేసినప్పుడు ఇది ఒకటే పుస్తకంగా ఉండేది. కానీ ఆ తర్వాత దాన్ని ఇంత పెద్ద పుస్తకం అయితే కష్టంగా ఉంటుందండి అని 2 భాగాలుగా దాన్ని ప్రింట్ వేశారు. అది మాకు నచ్చలేదు. నచ్చక ఇదిగో ఒకటే పుస్తకంగా మొత్తం బౌండ్ 1010 పేజీల పుస్తకం ఇది. దీన్ని హార్డ్ బోర్డ్తో బౌండ్ చేసి సెక్షన్ కుట్టు కూడా కుట్టేయడం జరిగింది. ఇలా పుస్తకం తెరిస్తే పూర్తిగా ఓపెన్ అయ్యేటట్లుగా ఆ పుస్తకాన్ని బైండింగ్ కూడా చేయడం జరిగింది. ఇక ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ పుస్తకం వెనక కవర్ పేజీ, బ్యాక్ కవర్ పేజీ, ఈ బ్యాక్ కవర్ పేజీ ఏమిటి అంటే శ్రీ విద్య ఇంగ్లీష్ వర్షన్ పుస్తకం, ద సీక్రెట్స్ ఆఫ్ శ్రీ విద్య. దాన్ని ఇనాగరేట్ చేసినప్పటి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గారు తదితరులు వీళ్ళందరూ ఆ పుస్తకాన్ని ఇనాగరేట్ చేసినటువంటి ఫోటో అది. అది బ్యాక్ కవర్గా వేసుకోవడం జరిగింది. ఈ పుస్తకం ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేసింది. కాబట్టి మీరు తెలుగులో కనుక భాష్యం చదవాలి అనుకుంటే ఆ పుస్తకాన్ని చదువుకోండి. ఇది ఎక్కడ దొరుకుతుందండి మీకు? ఎక్కడ దొరుకుతుంది అంటే శత్రుగామి పబ్లికేషన్స్లో ఈ పుస్తకం దొరుకుతుంది. ఆన్లైన్లోనే దొరుకుతుంది. షాపులకు ఇవ్వటం లేదు, ఏ షాపుకి ఇవ్వటల్లా. ఎందుకంటే ఇది 5వ ప్రింటో 6వ ప్రింటో అయింది, ఇంకా పైనే ఉన్నాయో కూడా. అందుకని షాపులకు ఇవ్వటల్లా. ఇక దీని ఫోన్ నెంబర్లు మొత్తం చెప్తాను. 9032802489, అలాగే 9290619466. ఈ నెంబర్లకు ఎవరికైనా సరే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు పుస్తకాన్ని పోస్ట్లో పంపించడమో, లేకపోతే మీరు ఎలా కావాలంటే అలా వాళ్ళు పుస్తకం పంపించడం అనేది జరుగుతుంది. సో లలితా సహస్రానికి వ్యాఖ్య కావాలి అంటే సమగ్రమైనటువంటి వ్యాఖ్య. భాస్కర్ రాయల వారు రాసినటువంటి సౌభాగ్య భాస్కరాన్ని ఆసరాగా తీసుకుని ఆ వ్యాఖ్యకి శాక్తేయోపనిషత్తులు, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి వివిధమైనటువంటి విషయాలు, దశోపనిషత్తులు, ఇవన్నీ కూడా ఉటంకిస్తూ ఈ లలితా సహస్రనామ భాష్యము అనేది రాయటం జరిగింది. ఇది నిన్ననే మార్కెట్లోకి వచ్చింది. మీరు దీన్ని మేము కొనుక్కోలేము అని అనుకుంటే మీకు నెట్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెట్లో పెట్టేసాను నేను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇది లలితా సహస్రనామ భాష్యం పుస్తకం. 1010 పేజీలు ఈ పుస్తకం ఉంది. నెట్లోంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎవరికి డబ్బులు కట్టక్కర్లేదు. లేదా ఇందాక నేను చెప్పిన శత్రుగామి పబ్లికేషన్స్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు పుస్తకం మీకు పంపిస్తారు.